శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. జ్ఞానేన తు తత్ అజ్ఞానం యేషాం నాసితం ఆత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అర్జున, ఆత్మజ్ఞానం చేత ఎవరి అజ్ఞానం నాశనమైందో వారి ఆ ఆత్మజ్ఞానం వివేక జ్ఞానం పరమాత్మను ఆత్మతత్వాన్ని సూర్యుని వలె ప్రకాశింపజేస్తుంది. అర్జున, సూర్యుడు తనను తాను ప్రకాశింపజేసుకుని చీకటి యొక్క కార్యకరణాలని ప్రకాశింపజేస్తున్నట్లు సంసారం యొక్క కార్యకారణ స్వరూపాన్ని ప్రకాశింపజేస్తుంది. అర్జున, తత్ బుద్ధ్యః తత్ ఆత్మానః తత్నిష్ఠాః తత్పరాయణాః గచ్చంతి అపునః అవృత్తిం జ్ఞాననిర్ధూత కల్మషాః. ఆత్మ విషయ బుద్ధి గలవారు ఆత్మస్వరూప భావాలను ఆత్మయందు నిలకడగలవారు ఆత్మయందే ఆశ్రయం కలవారు జ్ఞానం చేత విడవబడిన పాపములు కలవారు పునర్జన్మ లేని స్థితిని మోక్షాన్ని పొందుతున్నారు. అర్జున, ఆత్మజ్ఞానం చేత సంసార పాపాలని సూక్ష్మ స్థూల ఫలరూపాలలో కూడా విడిచిన వారే జన్మరాహిత్యాన్ని పొందుతూ ఉన్నారు. అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. విద్యా వినయ సమపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచయేవ స్వాచ పండితాహు సమదర్శినః. అర్జున, వివేకం కలిగిన ఆత్మజ్ఞానులు సమత్వపు దృష్టితోనే బాహ్యములైన నామరూపాదులను చూస్తారు. అర్జున, లౌకిక విద్యా వినయములు గల బ్రాహ్మణుని ఎందును సాధువైన స్థూల రూపి అయిన ఏనుగు అందును నీచమైన కుక్క ఎందును డాలును ఎందును నామరూపాలలోని లౌకిక విద్యా వినయాలు సాధువు స్థూల స్వరూపి నీచము మొదలైన లౌకిక అనాత్మ విషయాలందు ఆసక్తి ద్వేషము కానీ లేక వాటి ఉనికిని గురించిన విచారించిన అవసరం లేక వాటి యందు వాస్తవమై ఉన్న ఆత్మయందే ఆత్మజ్ఞానం గల పండితులు దృష్టి గలవారవుతున్నారు. అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు.